హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా నేను మీ సాయి స్వామిని. ఈరోజు ఈ వీడియోలో కుజదోషము అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే చూడండి, ఇప్పుడు సహజంగా ఇప్పుడు పిల్లలకు వివాహం చేయాలి అంటే మీ ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వాళ్ళకి వివాహం చెయ్యాలా అన్న సందర్భం ఏర్పడినప్పుడు మొట్టమొదటగా జ్యోతిష్కుణ్ణి అంటే ఒక ఆస్ట్రాలజర్ని సంప్రదిస్తారు కదా. అంటే అబ్బాయికి అమ్మాయికి వివాహ పొంతనాలు సరిపోయిందా లేదా అన్నప్పుడు ఒకే ఒక టాపిక్ ఎక్కువగా మనకు వినపడుతూ ఉంటుంది. అదే కుజదోషము. అంటే ఈ వివాహ పొంతనాల్లో అసలు ఈ యొక్క కుజదోషం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ పొంతనాల విషయంలో ఈ యొక్క కుజదోషాన్ని మనము పరిశీలించాలా అవసరం లేదా, దీని గురించి మనం డీప్గా మాట్లాడుకుందాం. ఈ కుజదోషానికి సంబంధించినంత వరకు కూడా పురాణాల్లో ఏముంది, అసలు శాస్త్రం ఏం చెప్తుంది అనేది కనుక మనం పరిశీలిస్తే మనకి కాత్యాయని వ్రతము అనేటటువంటి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతములో ఈ అంగారకుని యొక్క ఆవిర్భావం గురించి, ఆ కుజుని యొక్క ప్రభావం వలన ఏ విధమైనటువంటి వైవాహిక సమస్యలు వస్తాయి అని కొంత విశదీకరించబడింది. దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. దక్ష ప్రజాపతి ఈయన మేజర్ డ్యూటీ ఏంటంటే సంతానాన్ని వృద్ధి చేయడం, అంటే దేవతలందరికీ కూడా అంటే తన సంతానాన్ని ఇచ్చి వివాహం చేయడం, ఇది దక్షుని యొక్క మేజర్ డ్యూటీగా ఉంది. అయితే అటువంటి దక్ష ప్రజాపతి యొక్క సంతానములలో అంటే దక్ష ప్రజాపతి యొక్క సంతానములలో సతీదేవి ఒక కుమార్తె. ఆ సతీదేవియే ఈశ్వరుని యొక్క మొట్టమొదటి భార్య. అయితే ఆ సతీదేవి దక్షుడు అంటే తండ్రి చేస్తున్నటువంటి ఆ అగ్నిగుండంలో దూకేసి అమ్మవారు దేహాన్ని విడిచిపెట్టి మరలా హిమవంతుని కుమార్తెగా పార్వతిగా జన్మించి మరలా ఈశ్వరుని వివాహం చేసుకోవడం, ఇదంతా కూడా ఒక బిగ్ స్టోరీ అండి. సో అంత డీప్గా అయితే అవసరం లేదు. సో ఆ విధంగా సతీదేవి ఆ విధంగా ప్రాణత్యాగం చేసేసి మరలా పార్వతిగా జన్మించి వివాహం చేసుకుంది కదా. ఎందుకు అనేది ఒక బిగ్ స్టోరీ. అయితే అసలు ఈ యొక్క స్టోరీలో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఆ విధంగా అమ్మవారు ఆ దేహాన్ని విడిచిపెట్టి ఆ అగ్నిలో దూకేసిందో దాంతో ఈశ్వరుడికి చాలా కోపం వచ్చేసింది, ఉగ్రం వచ్చింది. దాని వలన రుద్రుని సృష్టిస్తాడు. ఆ దక్షవాటికంతా కూడా శ్మశాన వాటిక చేస్తాడు. ఆ తరువాత ఈశ్వరుడు ఎంతో బాధతో ఆ ఈశ్వరుడు తపస్సు చేస్తాడు. తపస్సు కోసం అని చెప్పేసి వెడలిపోతాడు. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు తపస్సు చేసే సమయంలో ఆయన నుదుటిపై నుంచి ఒక నీటి బిందువు కింద పడుతుంది. ఆ బిందువే అంగారకుడిగా ఉద్భవిస్తాడు. అప్పుడే ఆ పరమశివుడి విధంగా చెప్తాడు, ఇంతకాలము నీవు నన్ను ఆశ్రయించి ఉన్న కారణము చేత నాకు భార్యా వియోగం కలిగినది, ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కాబట్టి ఎవరైతే నీ యొక్క పుట్టుకను తెలుసుకుంటారో వాళ్ళకి ఈ ఎటువంటి కుజదోషము ఉండదు, అంటే నీ యొక్క ప్రభావం ఉండదు అని చెప్పేసి నేను వరమిస్తున్నాను అని చెప్పి ఈశ్వరుడు చెప్పాడు. మరలా ఆ పార్వతీదేవి ఈశ్వరుని వివాహం చేసుకొని వాళ్ళిద్దరు కైలాసం ఎంతో సంతోషంలో ఉన్నటువంటి సమయంలో ఆ పార్వతీదేవి అడుగుతుంది, నాథా, ఈ అంగారకుని యొక్క ప్రభావం చేత మనకి ఈ విధమైనటువంటి స్థితి కలిగినది కదా, సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి, దానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అని ఆ పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థిస్తుంది. అంతటా ఆ ఈశ్వరుడు, ఓ దేవి, ఈ అంగారకుని యొక్క పుట్టుకొని గనక తెలుసుకున్నట్లయితే, అంటే ఈ కుజుని యొక్క వృత్తాంతమంతా తెలుసుకున్నట్లయితే వాళ్ళకి కుజదోష ప్రభావం ఉండదు అని చెప్పేసి నేను ఏనాడో వరం ఇచ్చాను. అయినా కూడా నీవు అడిగావు కాబట్టి ఏ విధమైనటువంటి ఆ అంగారకుని యొక్క ప్రభావము లేకుండా వివాహానంతరము దంపతులు అన్యోన్యంగా ఉండాలి అంటే ఈ కాత్యాయని అంటే నీ నామాంకితముగా ఈ యొక్క వ్రతమును చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కాత్యాయని వ్రతం చేస్తారో వారలకు ఈ కుజుని యొక్క ప్రభావం ఉండదు అని చెప్పేసి నేను వరమిస్తున్నాను అని ఆ ఈశ్వరుడు మనకి ఏనాడో చెప్పాడు. ఇదంతా కూడా మన యొక్క పురాణాలలో ఉన్నది. అయితే ఈ స్టోరీ అంతా నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, చాలామందికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది, కానీ తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. అలాగే ఈ స్టోరీకి ఈ యొక్క కుజదోషానికి కొంత రిలేషన్ ఉంది కాబట్టి చెప్పానండి. అయితే ఇప్పుడు చూడండి, మరి ఈశ్వరుడు లలాటము నుంచి ఆ బిందువు నేలపై పడడం వలన ఆ అంగారకుడే భూపుత్రుడుగా
ఉద్భవించాడు. అందువల్ల భౌముడు అని అంటారు. అలాగే అంగారకుడని, మంగళుడని ఇలా అనేక నామాలు ఉన్నాయి కదా. మరి దీనికిను ఈ కుజదోషానికి ఏంటి స్వామి సంబంధం అంటే అదేనండి. మనకి ఋషులు ఏం చెప్పారంటే వివాహ పొంతన సమయంలో ఈ కుజదోషాన్ని కూడా మనం పరిశీలించాలి. అయితే దానికి సంబంధించి అసలు కుజుడు ఏ ఏ స్థానాలలో ఉంటే దోషప్రదుడు, అలాగే మనకి గ్రంథాలలో అనేక శాస్త్రాలలో ఈ కుజదోష పరిహారాలు రాసున్నారండి. అంటే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇదేది కూడా నా సొంత మాటలు ఏది లేదు, శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇందులో భాగంగా మీరు కంపాటబిలిటీకి వెళ్ళినప్పుడు, అంటే వివాహ పొంతనాలు కంపాటబిలిటీ చూసేటప్పుడు, అంటే వధూవరుల జాతకాలు పరిశీలించేటప్పుడు అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ అసలు లగ్నం నుంచి కుజుడు ఏ ఏ స్థానాలలో ఉంటే దోషప్రదుడు అనే విషయం గురించి కనుక పరిశీలిస్తే లగ్నం నుంచి 2, 4, 7, 8, 12 ఈ స్థానాలలో గనక కుజుడు ఉంటే దోషప్రదుడవుతాడు. అంటే ఆ జాతకుడికి కుజదోషం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి, లేదా ఆ జాతకురాలకి కుజదోషం ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం ఉట్టిగా ఇలా 2, 4, 7, 8, 12 స్థానాల్లో అంగారకుడు ఉంటే కుజదోషం అండి, మీ అబ్బాయి కుజదోషం, మీ అమ్మాయికి కుజదోషం, వివాహం అవ్వడం కష్టం, లేదంటే కుజదోషం ఉన్నటువంటి అబ్బాయినిచ్చి వివాహం చేయాలి, కుజదోషం ఉన్న అమ్మాయినిచ్చి వివాహం చేయాలని అంటూ ఉంటాం కదా. ఇదంతా కూడా మనము కొంచెం డీప్గా అనాలిసిస్ చేయాలండి. అంటే ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్తూ ఉంటా, సూక్ష్మ వాయు అంతర్దశకు వెళ్ళి చెక్ చేసుకోవాలి. నిజంగా ఆ జాతకుడికి లేదు ఆ జాతకురాలకి కుజదోషం ఉన్నదా లేదా, శాస్త్రంలో దీనికి అసలు ఏం పరిహారాలు చెప్పారు అనే విషయాన్ని మనము బాగా చెక్ చేయాలి. అంటే దీనికి శాస్త్రంలో పరిహారాలు కనుక తీసుకుంటే అసలు పరిహారాలు ఏ ఏ స్థానాలలో ఏ ఏ రాసుల వారికి ఏ ఏ నక్షత్రాలలో ఉంటే ఆ కుజుడు ఏ నక్షత్ర జాతకులకి కుజదోషం ఉండదో మనం గనక తెలుసుకుంటే, ముందుగా కుజుడు గనక మేషంలో వృశ్చికంలో ఉంటే అసలు కుజదోషం లేదు. ఇందువల్ల మేషరాశి వృశ్చిక రాశి ఆ కుజ భగవానుడికి స్వక్షేత్రము గనక క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క కుజుడు దోషప్రదుడు కాదు, ఏ విధమైనటువంటి కుజదోషము లేదు అనేది మనం గ్రహించాలి. అలాగే ఇంకా ఏ విధమైన పరిహారాలు చెప్పారు, కుజుని యొక్క మిత్రక్షేత్రాలు, అటువంటి రాశిలో జన్మించిన జాతకులకి, అంటే ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో మేషరాశిలో ఉంటే, అంటే మీది కనుక మేషరాశి అయితే కుజదోషం లేదు, కర్కాటక రాశి అయితే లేదు, సింహరాశి అయితే మీది కుజదోషం లేదు, ఇంకా ధనుస్సు మకరం ఈ రాశుల్లో మీరు జన్మిస్తే కుజదోషము లేదు. అయితే ఇంకా కూడా ఏం చెప్పారండి, మీ యొక్క లగ్నము నుంచి 2వ స్థానం మిథున కన్యలు కనుక అయినట్లయితే అప్పుడు కూడా కుజదోషం లేదు. అంటే మీది వృషభ లగ్నం అయిందనుకోండి, అప్పుడు కనుక కుజుడు మిథునంలో ఉంటే కుజదోషం 2, 4, 7, 8, 12 కుజదోషం అని ఈ ఫార్ములా అప్లై అవ్వదు. ఎందువల్ల మిథునంలో కనుక సెకండ్ హౌస్ కనుక మిథునం అయితే కూడా కుజదోషం లేదు, సెకండ్ హౌస్ కనుక కన్య అయినా కూడా కుజదోషం లేదు. అలాగే 12వ స్థానము వృషభ తులలైనా కూడా ఈ యొక్క కుజదోషం లేదు. ఇంకా 4వ స్థానము మేష వృశ్చికములు ఎట్లు ఆ స్థానాల్లో కుజుడు ఉంటే అసలు దోషమే లేదు అయినా కూడా శాస్త్రంలో చెప్పారండి. 4వ స్థానం కనుక మేష వృశ్చికాలు అయితే కుజదోషం లేదు. సో ఈ విధమైనటువంటి మనము జాతకాల్లో అంటే ఆ కంపాటబిలిటీ చూసేటప్పుడు ఈ విధమైనటువంటి పరిశీలన అనేది చాలా అవసరము. ఉట్టిగా ఇప్పుడు జాతకంలో కుజుడు ఎక్కడో ఒకడు ఉంటాడు కదా, ఏమండి మీకు మాట్లాడితే కుజదోషం అని చెప్పేసి మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కుజదోషము అన్న పేరు వల్ల చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యము. కాబట్టి ఉట్టిగా కుజదోషం అని చెప్పేసి భయపించద్దండి ఎవరిని కూడా. అంటే కుజ భగవానుడేమి రాక్షసుడు కాదు, నవగ్రహములలో ఒకడు, అంటే మనం నిత్యం కూడా పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఇది మరి జాతకాల్లో ఇలా ఎందుకు చెప్పారు, శాస్త్రంలో ఎందుకు చెప్పారంటే, అంటే వివాహానంతరం ఆ యొక్క దంపతుల యొక్క జీవితం బాగుండాలని. తర్వాత ఏ ఏ నక్షత్ర జాతకులకి అంటే 27 నక్షత్రాలలో 13 నక్షత్రాలకి అసలు కుజదోషమే వర్తించదు అని అనేక గ్రంథాలలో ఉన్నది. ఆ నక్షత్రాలు ఏమిటయ్యా అంటే అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 13 నక్షత్రాలైనటువంటి
అమ్మాయి కానీ అబ్బాయిలకి కానీ కుజదోషము లేదు అని మనకి అనేక గ్రంథాలలో మనకి రాసిపెట్టారు ఋషులు. కాబట్టి జాతక పరిశీలన సమయంలో కుజదోషాన్ని మనం ఖచ్చితంగా పరిశీలించాలి. కానీ కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే ఇంటర్నెట్లోకి వెళ్ళేసి డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మీకు మాంగళిక దోషం అంటే కుజదోషం ఉందా లేదా అనేది వచ్చేస్తుంది కదా, చూసుకొని ఏమండి మీకు కుజదోషం ఉందని వాళ్ళే తెలుసుకుంటున్నారు. అలా చెయ్యకండి. ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అర్థం చేసుకోండి. ఏ స్థానాలలో కుజుడుంటే కుజదోషము లేదో అది పరిశీలించండి. కంప్యూటర్ని నమ్మద్దండి, గ్రంథాలను నమ్మండి, శాస్త్రాన్ని నమ్మండి. కాబట్టి కుజదోషము అన్న పేరుతో తల్లిదండ్రులు వివాహాన్ని ఎక్కువగా పోస్ట్ పోన్ చేయొద్దు. అసలు ఎందుకండి ఈ యొక్క కుజదోషం గురించి ఇంత చెప్తున్నారు అంటే ఏం లేదండి, కుజుని యొక్క స్వభావమే అగ్రెసివ్ నేచర్, అంటే చాలా ఉగ్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి గ్రహమే ఈ యొక్క అంగారకుడు. మరి అటువంటి ఉగ్రాన్ని తట్టుకోవాలంటే ఇంకొక ఉగ్రమే ఉండాలి. అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు మీ ఉదాహరణకి అబ్బాయి జాతకంలో కుజదోషం ఉంది అంటే కుజుడు సప్తమంలో ఉన్నాడని అనుకోండి, 7వ స్థానంలో, అప్పుడు ఆ జాతకుడు చాలా అగ్రెసివ్ నేచర్ కలిగి ఉంటాడు. మరి అమ్మాయి కనుక సౌమ్యురాలు వచ్చిందనుకోండి, అతను అగ్రెసివ్ నేచర్ తట్టుకోలేక ఏదైనా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి, అంటే అటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తిని తట్టుకోవాలి అంటే ఆమె కూడా మానసికంగా బలవంతురాలుగా ఉండాలి, అంటే చాలా ధైర్యవంతురాలుగా ఉండాలి. ఆ ధైర్యం ఎలా వస్తుంది? అంగారకుడి వల్ల మాత్రమే వస్తుంది. అందువల్లనే మనకి శాస్త్రాల్లో ఈ యొక్క కుజదోషం గురించి చెప్పారు. కాబట్టి ఇక నుంచి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ కుజదోషం గురించి, ఈ అంగారకుని యొక్క దోషం గురించి ఎవరు భయపడద్దు. అంటే దోషాన్ని మనం పరిగణించాలి, అలాగే పరిహారం అయిందా లేదా అనేది కూడా బాగా గమనించాలి. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నా నెంబర్కి కాల్ చేయండి, నాకు తెలిసిన విషయం నేను చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.